మండల కేంద్రంలో పాఠశాలలో విద్యార్థుల మౌలిక వసతుల కల్పన కొరకు రాష్ట్ర మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు నిధులు మంజూరు చేస్తూ పలు అభివృద్ది కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. ముందుగా మండల కేంద్రంలో ఉన్న భారత జాతిపిత మహాత్మాగాంధీ విగ్రహానికి మరియు భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి మంత్రి జూపల్లి నివాళులర్పించారు. దానికి నేను లెక్క చెప్తాను. ఒక్కొక్కరి లెక్క ఒక్కొక్క రకం ఉంటుంది. అవునా కదా? అవునా కదా? గాడిదని గుర్రాన్ని ఒకదాన్ని కట్టేయకూడదు. ఓకే, మాటలు చెప్పేటప్పుడు కొందరు ఉంటారు, పని చేసేవాళ్ళు కొందరు ఉంటారు. అవునా? మరి నా లెక్క తప్పుందా కరెక్ట్ ఉందా? మొన్న ఓట్లప్పుడే మన ఎన్నికల్లో మీరందరూ ఆశీర్వదిస్తే నాకు మళ్ళీ అవకాశం ఇచ్చింది. మీ లెక్క నా లెక్క కాదు. అవునా? ఈ పాత జ్ఞాపకాలు చాలా ఉన్నాయి. ఈ రోజున మీకు కోండ్రాపల్లిలో ఒకనాటి పరిస్థితి ఏముండే? తాగడానికి నీళ్లు లేకుండా ఇవాళ సస్యశ్యామలేదా కాలేదా? కోండ్రాపల్లి రైతులందరూ మంత్రాలతో వచ్చిందా? కోండ్రాపల్లి ప్రజలందరూ మంత్రాలతో వచ్చిందా? 24 సంవత్సరాల కింద ధ్యాస చేస్తున్నాను. ఇదే కోండ్రాపల్లి కూడా నేను పాదయాత్ర చేశాను. మొత్తం తాలూకు పాదయాత్ర చేస్తూ 2090 ఎనిమిదైన సంవత్సరానికి 2000 సంవత్సరంలో తాలూకు మొత్తం పాదయాత్ర చేసినప్పుడు ఈ ప్రాజెక్టుల కోసం కాలువల కోసం పాదయాత్ర చేసినప్పుడు మీ గ్రామానికి వచ్చాను. ఆ సందర్భంగా ఎన్నికల కంటే ముందు కూడా ధ్యాస చేస్తుంది. అంతే ఎన్నికల సందర్భంగా 1999లో మొదటిసారి ఎన్నికల సందర్భంలో ఇదే రచన మాట్లాడినప్పుడు కూడా మీ ఊళ్ళో గోడల మీద ఒక వాల్ పోస్ట్ చేసినాం. ఆ వాల్ పోస్ట్ ఏం రాసి అంటే సెంటు గుంట కృష్ణా జలాలతో పంట జూపల్లి కలల పంట అని చెప్పని నినాదం. ఆనాటి నినాదం నిజమైందా అబద్ధమైందా? ఎందుకంటే అంతకు ముందు కూడా కృష్ణానది రూటే మారలేదు. కృష్ణానది కొన్ని వందల వేల సంవత్సరాల నుంచి నది ఆడనే ఉంది. సింగోడ చెరువు కూడా 100 ఏళ్ళుగా ఉన్నది. అవునా? ఎన్నో భూమి నుంచి ఆకాశానికి రాకెట్లు పోయినాయి, కానీ భూమి నుంచి భూమికి నీళ్లు రాలేదు. ఇది నేను శాసనసభలో ఆనాడు అబ్దుల్ కలాం ఆనాడు ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి తీసుకొచ్చాం. అంతకు ముందు కూడా బాగా చేసాం. సరే, అది అయిపోయింది. ఈ రోజున దాంతో పాటుగా ఎందుకంటే నమ్మకం ఉందా లేదానికి అన్నం ఉడికిందా లేదా చూడాలంటే ఒక వ్యక్తి పట్టుకోవచ్చు, తెలుస్తుంది. అట్లనే కరెంట్ ఉద్యమం మీకు ధ్యాస ఉందో లేదో, ఆ రోజున ఒక కరెంటు మోటార్కు ఒక హార్స్ పవర్కు 50 రూపాయలు కరెంటు బిల్లుడే. 5 హార్స్ పవర్కు అంటే 250 రూపాయలు నెలకు. సంవత్సరానికి 3000. సంవత్సరానికి 3000 రూపాయలు. 4 ఏళ్ళు 10,000 బకాయి. ఆ బకాయి వసూలు కానాడు అధికారులు స్టార్టర్ కోర్టులో ఎదుగు పెట్టారు.
దానిపైన కూడా పోరాటం చేసి దానిపైన కూడా అప్పుడు మళ్ళీ పాదయాత్ర చేసి 13 రోజులు ఉపవాసం 10 రోజులు జైలు ఉన్నాం. జైలు నుంచి అసెంబ్లీ జైలు తిరిగాం. ఆనాడు రాజశేఖర్ రెడ్డి జైలుకి వచ్చింది. నేను ధ్యాస చేస్తా ఉన్నా.